హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక సమ్మర్ వచ్చేసింది కదా. సమ్మర్లో అందరూ ఎక్కువ జావలు తాగుతూ ఉంటారు. ఇంకా రాగి జావ అంటే ప్రతి ఒక్క ఇళ్ళలో తాగుతూ ఉంటాం. సో రాగి జావలో ఎన్ని పోషకాలు ఉన్నాయి, హెల్త్కి ఎంత మంచిది అనేది అందరికీ తెలిసిన విషయమే. సో ఒక్కసారి ఈ విధంగా అయితే జావ చేసి చూడండి. తాగని వాళ్ళు కూడా, చిన్న పిల్లలు కూడా ఈజీగా తాగుతారు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఒకసారి ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దామా? ఈ జావ ప్రిపేర్ చేసుకోవడానికి మనం 2 టేబుల్ స్పూన్ రాగి పిండి తీసుకుని కొంచెం వాటర్లో కలిపిని ఇలా నేను 3 అవర్స్ ముందే నానబెట్టుకున్నాను. అంతేకాదు 2 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నాను. ఇవి రెండు కూడా 3-4 అవర్స్ ముందే నానబెట్టుకున్నానండి. ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ అనేది చాలా బాగా బాయిల్ అవ్వాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తుండగా ఈ విధంగా బాయిల్ అవ్వాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇట్లా మనం నానబెట్టుకున్న రాగి పిండిని 3-4 అవర్స్ ముందే నానబెట్టుకున్న రాగి పిండిని ఇలా నీళ్ళు బాయిల్ అయిన తర్వాత ఈ పిండిని తీసుకుని దీంట్లో యాడ్ చేసుకుందాము. ఉండలు కట్టకుండా స్పూన్ తోటి అది బాగా కలుపుతూనే ఉండాలి. సో కలపడం మానేస్తే ఉండలు కట్టేస్తుంది. అది దగ్గరికి అయ్యేంత వరకు మంట పెద్దగా పెట్టి కలుపుతూనే ఉండండి. సో మనం జావ చేసేట టేస్ట్ అంతా దీంట్లోనే ఉంటుందండి. ఇది ఎంత బాగా మగ్గినా, ఉడికినా, ఎంత బాగా అయితే అంత టేస్ట్ వస్తుంది రాగి జావ అనేది. సో ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. మనం మంట మాత్రం చిన్నగా వద్దు, పెద్దగానే పెట్టండి. ఇది మొత్తం దగ్గరికి అయిపోతే ఈలోపు మనం ఇది మగ్గుతూ ఉంటుంది. ఈలోపు పక్కన స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని బాగా మసిలిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా దీంట్లోనే వేసుకుందాము. ఇవి ఉడకబెట్టుకుందాం. ఇవి ఉడకడానికైతే మనకు ఎక్కువ టైం అయితే తీసుకోదండి, ఎందుకంటే 3-4 అవర్స్ ముందే ఇవి నానబెట్టుకున్నాం కదా. ఈ పక్క స్టవ్ మీద ఇది చిన్న మంట పెట్టుకుని దీన్ని కలుపుతూ ఉండాలి బాగా. సో చెప్తున్నాను వినండి, ఉండలు మాత్రం కట్టకుండా చూసుకోండి. ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఈలోపు ఈ సగ్గుబియ్యం అనేది ఉడికిపోతాయి, ఎందుకంటే ఎక్కువసేపు నానబెట్టాము, ఎక్కువ టైం తీసుకోదు. ఒక చిన్న క్యారెట్ తురుముకుని దీంట్లో యాడ్ చేసుకుని ఒక 10-15 మినిట్స్ ఇది కూడా ఉడకనిద్దామండి. డైరెక్ట్గా క్యారెట్ వేస్తే కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, ఇట్లా వేస్తే బాగుంటుంది. ఈలోపు ఇదంతా చూడండి బాగా దగ్గరకు అయిపోయింది. సో ఇది పక్కన పెట్టుకుని చల్లార్చుకుందాము. గ్యాస్ బంద్ చేసుకుని ఇవి చల్లారుతూ ఉంటుంది. బాగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాము. ఇక్కడ క్యారెట్, సగ్గుబియ్యం కూడా రెడీ అయిపోయినాయండి, పక్కన పెట్టుకుందాం. అవి కూడా చల్లగా అయితే ఈలోపు మనం ఒక గ్లాస్ తీసుకుని ఒక గ్లాస్లో 4-5 టేబుల్ స్పూన్ కర్డ్ అయితే తీసుకుందాము. ఈ కర్డ్ని బాగా మిల్ట్ చేసుకుందాము. అంటే జావలో వేసుకున్నప్పుడు చిన్న ముక్కల కింద తేలకుండా ఇలా మెత్తగా స్మూత్గా మిల్ట్ అయితే బాగా కలుపుకుందాము. ఇట్లా మిల్ట్ చేసుకున్న తర్వాత ఇది బాగా కర్డ్ అనేది మెల్ట్ అయిపోయింది. సో దీని నిండా గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము. సో చెంబులో కూడా చేసుకోవచ్చు, నేను మీకు చూపించడం కోసం ఇట్లా గ్లాసులో చేయాల్సి వచ్చిందండి. చెంబులో అయితే ఇంకా బాగా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇలా కర్డ్ని, వాటర్ని బాగా మిక్స్ చేసుకుని బాగా పలుచకాకుండా కొంచెం చిక్కగానే చేసుకున్నాను. చూడండి, చిక్కగా అయింది కదా. సో ఇంతవరకు కొంచెం పక్కన పెట్టుకుందాము. ఈలోపు గోరువెచ్చని వాటర్ కొంచెం తీసుకుని మనము కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండిని చల్లగా అయిన తర్వాత చేతులతో ముద్దలుగా తీసుకుని ఆ నీళ్ళల్లో వేసేసుకుని ముద్ద పెట్టుకుందాము. ఇది ఒక 10-15 మినిట్స్ చూసరికి మొత్తం కరిగిపోతుందండి ఆ గోరువెచ్చని నీళ్ళలోనే. దాన్ని ఒకసారి మనం మొత్తం మ్యాష్ చేసుకుందాము. చూడండి, కలుపుకునేసరికి ఎట్లా అయిపోయిందో ఇది. నేను ఈ ప్రొసీజర్ ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్లో చెప్తానండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం, క్యారెట్ కూడా దీంట్లోనే వేసేసుకుని అండ్ ఈ కర్డ్ కలుపుకున్న మజ్జిగ కూడా దీంట్లోనే వేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. మనం ఇందాక సాల్ట్ తక్కువ వేసుకున్నాం కదా, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. చూడండి ఇప్పుడు ఎంత పలుచగా ఎంత బాగుందో. సో ఇది అనేది సాయంత్రం వరకు మీరు బయట పెట్టిన, ఫ్రిడ్జ్లో పెట్టిన చిక్కగా అనేది అవ్వదు, గట్టిగా అనేది అవ్వదు. మీకు ఎప్పుడు తాగాలనిపించినా గ్లాసులో వేసుకుని డైరెక్ట్గా తాగేయచ్చండి.
ఇది హెల్త్కి కూడా మంచిది. కొంచెం ప్రొసీజర్ పెద్దగా ఉందేమో, సో అది చేస్తూ ఉంటే అది అలవాటైపోతుంది. ఇది రోజుకి 2-3 సార్లు తాగినా హెల్త్కి చాలా మంచిది. దీంట్లో క్యారెట్, సగ్గుబియ్యం, రాగిపిండి మాత్రమే కదా మనం యాడ్ చేసింది. సో ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉంది? నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.